హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మైథిలి టాక్స్. ఈ ఛానల్లో ఆల్ టైప్ ఆఫ్ కంటెంట్ అనేది వస్తుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో టెర్రస్ గార్డెన్లో ఉన్న మొక్కల్ని చూద్దామండి. ఇవి టెర్రస్ పైన స్టార్ట్ చేసి ఓన్లీ 6 months మాత్రమే అయింది. ఆల్రెడీ ఒక క్రాప్ అనేది అయిపోయింది. ఇది సెకండ్ క్రాప్ అన్నమాట. స్టార్టింగ్ ఓన్లీ 2 ప్లాంట్స్తో మాత్రమే 2 ప్లాంట్స్తో మాత్రమే స్టార్ట్ చేశానండి. చూడండి, ఇలా టెర్రస్ అంతా మొక్కలు అయిపోయాయి. మనకు తెలియకుండానే అలా పెట్టేస్తామన్నమాట. ఒక చిన్న మిర్చి మొక్కకే చూడండి ఎన్ని మిర్చీలు ఉన్నాయో. అలాగే ఇవి వంకాయ మొక్కలు అన్నమాట. ఇవి కూడా చూడండి ఎంత బాగా కాయలు ఉన్నాయో. ఇలా మన మిద్ది మీదే మనం పండించుకొని మన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం ఆహారాన్ని తీసుకోవచ్చు. ఎంత బాగా వచ్చాయో చూసారా టెర్రస్ గార్డెన్లో. ఇలా అందరూ పెంచుకొని తమ ఆహారాన్ని తామే తయారు చేసుకొని తినడం వల్ల ఎటువంటి అనారోగ్యాలు రాకుండా హెల్తీగా ఉండొచ్చండి. ఈ ప్లాంట్ చూసారా, ఈ కాకరకాయ ప్లాంట్ అన్నమాట. ఇది నేను వేయలేదు, ఆల్రెడీ మనం కిచెన్ వేస్ట్ వేస్తాం కదండి, అందులో నుంచి వచ్చిందనమాట. చూసారా ఎంత పెద్ద సైజు ఉన్నాయో కాకరకాయలు. ప్లాంట్ కూడా చాలా హెల్తీగా చాలా బాగా పెరిగిందనమాట. కిలోల కొద్దీ కాకరకాయలు అనేది కాస్తుంది ఈ ప్లాంట్. చూసారుగా ఎంత హెల్తీగా ఎంత పెద్దగా ఉందో. కాయలు కూడా అలాగే పెద్ద సైజులోనే ఉంటాయి ఈ ప్లాంట్కి. చాలా ఈజీగా మన టెర్రస్ పైనే మనం ఈ మొక్కల్ని పెంచుకోవచ్చండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఎలా స్టార్ట్ చేశాను ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫర్దర్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను దాని గురించి. చూడండి ఎలా ఉన్నాయో. ఆల్రెడీ ఇందులో ఒక జామ మొక్క, ఒక సపోటా మొక్క పెట్టున్నాను. అలాగే అందులోనే ఇవి విత్తనాలు పడి అవే వచ్చేసాయి అన్నమాట. మనం ఏమీ చేసేది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. చూసారా ఆ మొక్కకి ఎన్ని కాకరకాయలు వచ్చాయో చూడండి. అందులో పెద్ద పెద్ద సైజు వచ్చాయన్నమాట. ఇలా వస్తే ఒక 4 కాయలతోనే మనకి కర్రీ అనేది అయిపోతుంది. ఇవి ఎటువంటి కెమికల్స్ లేకుండా పండినటువంటి మన మిద్ది పైనే వెజిటేబుల్స్ అండి. చూసారా ఎంత ఆనందంగా ఉందో. ఇవి కనీసం ఒక 3 kgs వరకు ఉంటాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే